కడప జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ప్రభుత్వపై పార్వ శ్రీధర్పై తీవ్ర లైంగిక ఆరోపణ రావడం రాజకీయంగా కలకలం రేపుతుంది. తనను లైంగికంగా వాడుకుని పలుమార్లు గర్భస్రావాలు చేయించారని ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఆరోపించారు. ఈ ఆరోపణపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఇవన్నీ అవాస్తవాలని, తనపై రాజకీయ కుట్ర జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీధర్ ఖండించారు. రైల్వే కోడూరుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ తనను 1.5 సంవత్సరాలుగా లైంగికంగా వాడుకుంటున్నారని, 5 సార్లు బలవంతంగా అబార్షన్ చేయించారని ఆమె ఆరోపించారు. పెళ్లి చేసుకుంటామని నమ్మించి మోసం చేశారని, ఇప్పుడు తన కుమారుని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అందరికీ నమస్కారం. నేను అరవ శ్రీధర్, రైల్వే కోడ జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను. ఈ రోజు మార్నింగ్ నుంచి ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం, అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారో దానికి నేను సూటిగా వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్ గా 3 years కంటిన్యూగా సర్పంచ్ గా పనిచేశాను. సర్పంచ్ గా పనిచేసేటప్పుడు నా విలేజ్ లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదేవిధంగా ఈ రోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నాడో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడ్ నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేసా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తా ఉంటే మా అమ్మ వెళ్ళి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్ గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకొని